హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక్క చుక్క నూనె లేకుండా చపాతీ ఎలా చేయాలో తెలుసుకుందాం. చూడండి, ఇది మనకి ఆశీర్వాద్ గోధుమ పిండి. నేనైతే మంచి మెత్తగా దీన్ని కలిపించుకున్నాను. మెత్తగా పిండి కలిపించుకోండి. వీలైతే కొంచెంసేపు మీకు టైం ఉంటే కొంచెం సేపు నానబెట్టుకుంటే ఇంకా మంచిగా చపాతీలు అనేవి పొంగుతాయి. అయితే ఈ విధంగా మెత్తగా కలిపి పెట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ కొంచెం పొడిపిండి ఇట్లనే ఉంచుకోండి. ఇదైతే మనం చూడండి ఒక చిన్న రౌండ్గా కొంచెం చేసుకుందాం. తర్వాత ఈ పొడిపిండిని చూడండి కోలతోటి కాకుండా ఇట్లా మంచిగా రౌండ్గా మనం పిండి ఎంత ఎక్కువ వస్తే అంత మంచిగా ఇది మనకు సాగుతుంది అన్నట్టు. మన ఆయిల్ కాకుండా ఈ పిండితోటి వేసిన చపాతీ అయితే హెల్త్కి చాలా మంచిది. మనం ఆయిల్ యూజ్ చేయకుండా ఇట్లా డైలీ పిండితోటి పొడి పిండితో మనం చేస్తే మనకి ఎంత అంటే అంత ఆయిల్ తోటి వేస్తే ఎంత పెద్దగా చేయగలుగుతారో పిండితో కూడా అంత పెద్దగా చేయగలుగుతారు. అండ్ నూనె లేకుండా చేయడమే కాదు, నూనె లేకుండా కాల్చుకోవచ్చు. మంచి హెల్తీ రోటీస్ ఇవి. చూడండి ఎంత బాగా అవుతున్నాయో. తీసుకుంటూ మీరు ఇది ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. చూడండి చూడండి ఫ్రెండ్స్, చపాతీ మన చపాతీ మంచిగా చూడండి రౌండ్ అయింది కదా. దీన్ని ఇవ్వండి ఇలా ఒకసారి వేసుకుంటే మన పొడిపిండి కొంచెం పోతుంది. దీన్ని మనం ఇలా వేసుకొని అన్నీ ఒకసారి చేసిన తర్వాత ఒకసారి కాల్చుకుంటే సరిపోతుంది. మీకు మళ్ళీ కాలంగా నేను వీడియో వేపిస్తాను. మేమైతే మంచిగా పెంక పెట్టుకుందాం. పెంక మంచిగా వేడైన తర్వాత చపాతీ అయితే వేసుకుందాం. చూడండి మనకు మంచి ఇట్లయితే పొంగుతుంది. ఒకసారి మరి వేసుకుందాం. పిండి నాంత అయితే ఇంకా మంచిగా ఉంటుందండి. చూసారు కదా మంచి హెల్తీ చపాతీలు అయితే. ఈ చపాతీలు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.